మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో రంగస్థలం తర్వాత రాకూడని సినిమాగా ఇప్పటికే టాక్ వచ్చేసింది. ఊర మాస్ హీరోయిజంతో బోయపాటి శ్రీను వండిన వంటకంలో మసాలా ఎక్కువైపోయి తినలేనిదిగా తయారైంది. అయితే ఇందులో ఓ సన్నివేశం మాత్రం జనసేనతో పాటు మిగిలిన వాళ్లకు చర్చగా మారింది. ఇందులో విలన్ వివేక్ ఓబెరాయ్ పాత్రను ఉద్దేశించి రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఒకటుంది. అవసరం అనుకుంటే ఏ జెండా అయినా ఎత్తుతాం, లేదంటే ఎవరి జెండా అయినా పీకుతామని. ఇది పవన్ కు కనెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం వల్ల సదరు పార్టీ లాభపడిన సంగతి తెలిసిందే. అప్పుడు బాబు పవన్ పలుమార్లు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీడీపీ ఫెయిల్ కావడంతో పాటు ప్రత్యేక హోదా విషయంలో 2 నాలుకల ధోరణి ప్రదర్శించడంతో పవన్ బాబుతో కటీఫ్ చేసుకున్నాడు. స్వంతంగా పోటీ చేయటమో లేదా వామపక్షాలతో పొత్తులో ఉండొచ్చనో అంటున్నాడు. అంటే వినయ విధేయ రామలో చరణ్ చెప్పిన డైలాగ్ బాబాయ్ పవన్ కళ్యాణ్కు మద్దతుగానే అని ఫ్యాన్స్ వర్షన్. మాట ఇచ్చారు కాబట్టి జెండా ఎత్తాడు, తర్వాత తప్పారు కాబట్టి దాన్ని దించాడు అని చెబుతున్నారు. బోయపాటితో చెప్పి చరణ్ ఈ డైలాగ్ వచ్చేలా చేశాడని టాక్ ఉంది. ప్రీ రిలీజ్లో సైతం చరణ్ బాబాయ్ పార్టీ గురించి, టీ గ్లాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మొత్తానికి జెండా డైలాగ్ పెద్ద చర్చకే తావిచ్చింది. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.